క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఉదయకాల ఆరాధన నిమిత్తమై చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములు శుభములు సమాధానములు కలుగునుగాక. ఆమేన్. నేటి ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము తండ్రిగా ఉన్నది. యోహాను సువార్త 6వ అధ్యాయము 40-39వ వచనము నుండి చదువుకుందాము. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్య దినమున దాని లేపుటయే నన్ను పంపిన వారి చిత్తమై ఉన్నది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్య దినమున నేను వానిని లేపుదును. కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సడుగు కనుచు, ఈయన యేసేపు కుమారుడైన యేసు కాడా? ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదము కదా. నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగూ చెప్పుచున్నాడు అని. అందుకు యేసు, మీలో మీరు సడుగు కొనకడి. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే కాని ఎవడను నా యొద్దకు రాలేడు. అంత్య దినమున నేను వారిని లేపుదును. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి, యేసు క్రీస్తు ప్రభులు వారు భూలోకములో ఉన్నప్పుడు ఆయన కొన్ని సత్యాలను మనకు తెలియజేస్తున్నారు. తండ్రి అయిన దేవుని యొక్క అజ్ఞానుసారము, తండ్రి అయిన దేవుడు ఏదైతే ఆయనకు బోధించి వినిపించారో వాటిని గ్రహించి వారి యొక్క సారాంశాన్ని భూలోకములో ఆయన జరిగించటానికి ఆయన వచ్చారు అని యూదులైన వారితో మాట్లాడుతూ మనకు ఒక పరమ జ్ఞానాన్ని ఆయన అనుగ్రహిస్తున్నారు. అతి జ్ఞానములో భాగం ఏంటంటే ఆయన బోధ చేయటం అంతా ఒక వంతు, రక్షించటము ఒక వంతు, శిలువ మానుపై మరణించి పునరుత్థానుడై ఆయన లెగవటము ఒక వంతు. మరి ఒకటి అద్భుతమైన సత్యం ఏంటంటే అంత్య దినమున వానిని లేపుదును. అంత్య దినమున వానిని లేపుదును అనగా ద డే ఇస్ దేర్. ఒక రోజు ఉన్నది, ఒక దినము. ఈ ప్రపంచమంతా కూడాను నాశనమయ్యే దినం ఒకటి ఉన్నది. ఈ యొక్క విశ్వమంతా కూడాను, కాలములన్నీ కూడాను మార్పు చెందే రోజు ఒకటి ఉన్నది. మొదలు పెట్టిన దినము ఆది కాండములో మనము చూస్తాం. చివరి దినాన్ని మనము చూడబోతున్నాం. ఆ దినమును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ దినము వరకు ఆయన ఉన్నటువంటి ప్రాధాన్యతను తెలియజేస్తూ ఆయన దేవాతి దేవుడు అనుగ్రహించిన అద్భుతమైనటువంటి మిషన్, ఆయనకు అనుగ్రహించిన మిషన్ ఏంటంటే మనలందరినీ రక్షించడం మాత్రమే కాకుండా, మనలందరినీ తండ్రి చిత్తం ప్రకారం ఆయన చెంతకు చేర్చడం మాత్రమే కాకుండా ఆయన మనలను అంత్య దినమున లేపుట అనగా మన యొక్క పునరుత్థాన శక్తిని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆ శక్తి ఎవరికి ఉందట? నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభులు వారికి ఆ శక్తి ఉన్నదని, ఆ చిత్తము దేవునిదై ఉన్నదని ఆయన మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. రెండు ఆప్షన్స్ ఆయన మనకి ఇస్తున్నాడు. మనము అంత్య దినమున లేవటానికి ఈ లోకయాత్రలు, సంఘాల్లో విశ్వాసులుగా జీవిస్తున్నాం, క్రైస్తవులుగా జీవిస్తున్నాం, నమ్మకస్తులుగా దేవునికి ఉంటున్నాం, ఆత్మీయతో బలపరచబడిన బిడ్డలుగా ఉంటున్నాం, దేవుని సొత్తుగా ఉంటున్నాం, దేవుని యొక్క
ఆత్మీయతలో బలపరిచినటువంటి క్రమముతో కూడినటువంటి ఆ యొక్క సంఘ సభ్యులుగా మనం చేస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, రెండు విషయాలు మీరు జాగ్రత్తగా ఉండాలి, వారికి తప్పకుండా నేను ఇస్తాను, వాటిని మీరు పోగొట్టుకోకూడదు. అది గ్రేస్, అది కృప అంటాడు ఆయన. ఆ కృప నీవు ఈ యొక్క శరీరమును మార్పు చెందించి ఆయన ద్వారా లేపే శక్తిని పొందటమే ఆ యొక్క లేపుట. ఆయన అంటున్నాడు చూడండి 39వ వచనములోనేమో తండ్రి చిత్తాన్ని తెలియజేశాడు. అంచె దినమున వాని ఆత్మను లేపుటయే అనే మాటని 40వ వచనములో అంచె దినమున నేను వానిని లేపుదును. 44వ వచనములో అంచె దినమున నేను వానిని లేపుదును. 39-40వ వచనంలో మనం చూచినప్పుడు కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటే నా తండ్రి చిత్తము. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే కుమారుని యేసుక్రీస్తు ప్రభు వారిని ఆత్మతో చూడాలి. శారీరకంగా అందరూ చాలా మంది చూస్తున్నారు, ఆ ఫోటోలో చూస్తాం కాదు. నీవు ఆత్మ జ్ఞానముతో యేసయ్యనలాగా చూడాలి. చూచి ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం నుంచి నువ్వు తొలగకూడదు. ఆ విశ్వాసంలోనే నువ్వు భద్రపరచబడి ఉండాలి. ఆ విశ్వాసాన్ని కొనసాగించాలి. ఏ అంత్య దినమున నిన్ను లేపే శక్తి గల యేసుక్రీస్తు ప్రభులు వారు నీకు చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో నీ మరణం ఉంటుంది, నీ మరణము తర్వాత అంత్య దినం ఉంటుంది. కాబట్టి నీ మరణము వరకు నీవు జాగ్రత్తగా విశ్వాసాన్ని కొనసాగించుకోవాలని దేవుడు చెబుతూ రెండవ మాట ఏం చెబుతున్నాడంటే, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించుదనే కాని ఎవడనూ నా యొద్దకు రాలేడు, అంత్య దినమున నేను వారిని లేపుదను. రెండవ ఫ్యాక్టర్ చెప్తున్నాడు, నన్ను ఆత్మతో చూడాలి. ఆ క్రియ కూడా ఎవరు చేస్తారట? తండ్రి అయిన దేవుడు చేస్తారట. కాబట్టి నీవు నేను ఆత్మీయంగా దేవుని చూచి విశ్వసించా, తండ్రి అయిన దేవుడు మనలను ఆకర్షించుకొని ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచే స్థితిని అనుగ్రహించాడు. కాబట్టి తండ్రి కుమారుడు ఇరువురు మనకు అనుగ్రహిస్తున్నటువంటి యోగ్యకరమైన విశ్వాసిత ఆకర్షణ శక్తిని బట్టి మనలను నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవునికి మనం ఎంతగా వందనస్తులం అవుతున్నాం. ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన అన్ని సత్యాలను మనకు బోధించేవాడుగా ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు 14వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి ఒక అద్భుతమైన సత్యాన్ని ఈ రీతిగా మనము చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవుని యొక్క మహాశక్తిని బట్టి, ఆత్మదేవుని యొక్క మహాకృపను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. హల్లెలూయా. చూడండి 26వ వచనములో ఉన్నటువంటి 15వ అధ్యాయంలో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుతున్నాం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. మరి ఒకటి, అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతటి తానే ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను. ఇవన్నీ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క ఈ క్రియే నీ రక్షణ భాగ్యము, నీ నిత్య జీవమై ఉంటున్నది. దాని కొరకని ఆయన నీతో నాతో మాట్లాడుతున్న మాట, నిత్య జీవమునకు వెళ్ళాలి అంటే అంత్య దినమున నీవు లేపబడాలి. ఆయన లేపే స్థితిని, ఆయన మనలను మార్పు చెందే శరీరము మార్పు చెందే స్థితిని గురించి ఆయన మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తున్నాం. 15వ అధ్యాయం యోహాను సువార్తలో ఆయన ఒక్క మాటని తెలియజేస్తూ ఉన్నారు.
15వ అధ్యాయంలో ఉన్న ఒక సత్యాన్ని మనం ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 15వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనంలో ఉన్న సత్యాన్ని చూసినప్పుడు 6వ వచనాన్ని చూస్తున్నాం. ఎవడైనను నా యందు నిలిచి ఉండిన యెడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు అట్టి వారిని పోగు చేసి అగ్నిలో పారవేతులు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండలేదా మీకేది ఇష్టం అడుగడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రాలు. కాబట్టి దేవుని మహోన్నతమైన శక్తివంతమైన కార్యాలు ఎలా ఉంటాయంటే, మనము ఆయన యందు నిలిచి ఉండే ఆత్మీయతలో సిద్ధపరచుకోవాలి. మన ఆత్మల్ని ఈ లోకరీతిగా మనము జీవించకూడదు. ఆత్మీయతతో కూడిన బలాన్ని మనం పొందాలని ఆత్మదేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుచున్నాడు. దేవాతి దేవుని యొక్క మహాకృపను బట్టి 6వ అధ్యాయము 45వ వచనంలో ఉన్న సత్యాన్ని ఇలాగా చూసినాం. వారందరూ దేవుని చేత బోధింపబడతారని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడినది కనుక తండ్రి వల్ల విని నేర్చుకున్న ప్రతి వాడును నా యొద్దకు వచ్చెను. కాబట్టి ఈ యొక్క రక్షణ భాగ్యములో ఒక ఆత్మీయ ప్రక్రియ జరుగుతున్నది. ఆ లేఖనములు, ప్రవచనాలు దేవుడు బోధించినవి. ఆ ప్రవచనాల ద్వారా వీరు తండ్రి ద్వారా ఆకర్షింపబడ్డారని ప్రతి ఒక్క విశ్వాసి గమనించాలి. ప్రతి ఒక్క విశ్వాసి దేవుని చేత మాత్రమే ఆ యొక్క స్థితిగతుల్లోనికి ఆయన తీసుకొని వస్తున్నాడని మనము గ్రహించాలి. కుమారుని యందు విశ్వాసం ఉంచడానికి తండ్రి యొక్క క్రియని గ్రహించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలను బోధించి మనల్ని సిద్ధపరుస్తున్నాడని మనము గ్రహించి మన విశ్వాస జీవితాన్ని కొనసాగించాలని ఆత్మదేవుడు మనతో ఈ దినాన మాట్లాడుతున్నాడు. ఇర్మియా భక్తుడు ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. ఇర్మియా భక్తుడు 31వ అధ్యాయంలో ఉన్న ఒక సత్యాన్ని ఈ రీతిగా చూసుకున్నప్పుడు 33వ వచనము, ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూ యెహోవాను గూర్చి బోధ నొందుదము అని తమ పొరుగు వారి కానీ తమ సహోదరులు గారి ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను కెన్నడను జ్ఞాపకం చేసుకుని కనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు చెప్తున్నటువంటి మాటలను దేవుడు మనకి గుర్తు చేస్తున్నాడు. ఆయన సృష్టికర్త యొక్క మాటలను ఆయన తెలియదు. కాబట్టి మనము దేవుని చేత ఆకర్షించబడిన వారమని గుర్తించాలి. దేవుని వలన ఆకర్షించబడిన వారమని గుర్తించాలి. రోమేయులకు రాసిన పత్రికలో ఒక సత్యాన్ని చదువుకుంటున్నాం. 2వ అధ్యాయములు 12వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి అందులో ఉన్నవన్నీ 16వ వచనం మనకు, దేవుడి స్వార్థ ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించిన దినమందు ఇలాగు జరుగును. విమర్శ అనగా జడ్జిమెంట్. దానిలోనికి మనం వెళ్ళకూడదు. ఆ దినమున మనం లేపబడి ఆయనతో ఉండే యోగ్యతలోనికి మనం చేర్చబడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నీకు నాకు తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనములు మనం చదువుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 16వ అధ్యాయములు ఆయన మాట్లాడిన ఒక మాటని ఈ రీతిగా మనము చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 11వ వచనం, లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళటం వలన మీరు నన్ను చూడరు కనుక నీతిని గూర్చి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పుని గూర్చి ఒప్పుకొన చేయడు. తీర్పుని గురించి ఒప్పుకొని చేయటానికి అపవాదిని దేవాతి దేవుడు జయించి మనకు పరిశుద్ధాత్మను కలుగచేసి ఒక జ్ఞానవంతులైన ఆత్మీయ స్థితిలో మనల్ని ఉంచుతున్నాడని ప్రతి ఒక్క విశ్వాసి గమనించాలి. కాబట్టి దేవుని యందు విశ్వసించి మన జీవన క్రమాన్ని చాటాలి.
మన యొక్క ఆత్మలను రక్షించుకోవాలి. మన ఆత్మను రక్షించుకోవాలి. నీవు ఉన్నది ఈ యొక్క అపవాది యొక్క స్థితిగతుల్లో నువ్వు గమనించి ఆ దేవాతి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలో ఉన్న సత్యాన్ని ఒకసారి మనం చూస్తున్నాం. ఆయన ప్రకటన 2వ అధ్యాయం 13వ వచనములు, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, జాగ్రత్త. ఇక్కడ ఎవరి సింహాసనం ఉంది? భూమి మీద సాతాను సింహాసనం ఉన్నది. ఆయనకు తెలుసు మనం సాతాను రాజ్యంలో మనం ఉన్నామని చెప్తూ, మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతింపిన వాడు మీ మధ్యన చెప్పబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందరి విశ్వాసమును విసర్జింపబడలేదని నేను ఎరుగుతున్నావు. కాబట్టి విశ్వాసాన్ని విసర్జించే గుంపులోనికి మనం వెళ్ళొద్దు. మన యొక్క విశ్వాస్యతను మనం కాపాడుకోవాలి. దేవుని యొక్క ఆత్మీయతలు మనం బలపరచబడాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ దినాన పరిశుద్ధ వాక్యం మనకు తెలియజేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రికలో ఉన్న ఒక సత్యాన్ని కూడా చదువుకుంటున్నాం. 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచివాడిన దేవుని ఎదుట అతడు మనకందరికి తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి దేవుని యొక్క శక్తిని, ఆయన యొక్క ప్రభావాన్ని, ఆయన యొక్క ఆధిపత్యాన్ని గ్రహించాలి. 1, మృతులను సజీవులుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు. దేవుడు నీకు ఏది లేదు అది ఉన్నట్టుగా ఇచ్చే దేవుడు. నిన్ను మృతులలోనే సజీవులుగా చేసే దేవుడు నువ్వు విశ్వసించాలి. ఆ రీతిగా ఆయన కృపను మనం కాపాడుకొని దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడి ఆ దినము కొరకు ఎదురు చూద్దాం. దేవాతి దేవుడు మాట గ్రేస్ ని పోగొట్టుకున్నటువంటి, కృపను పోగొట్టుకున్నటువంటి ఒక వ్యక్తి సల్మాన్ ద వాయిస్ ఉన్నాడు. ఆ యొక్క వ్యక్తి మరి మనము దాటిపోకూడదు. ఆయన విశ్వాసిత నీతి నుంచి మనము కాపాడుకొని ఆయన జీవితంలో మనం పరిగెత్తాలి. ప్రకటనలోనే 3:3 ఒక సత్యాన్ని చదువుకుంటున్నాం. ప్రకటనకారుడు 3వ అధ్యాయము 3వ వచనాన్ని ఈ రీతిగా తెలియజేస్తూ వస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవేలాగూ ఉపదేశము పొందితివో, ఏలాగూ వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియ నీ మీదకి వచ్చునో నీకు తెలియదు. ఆ టైం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఆయన లేపే శక్తి ఆయనకుందని చెప్తున్నాడు. అంచెదినమున నేను నిన్ను నన్ను ఆయన ర్యాప్చర్ లోనికి తీసుకొని వెళ్ళే స్థితిలోనికి మనము సిద్ధపడదాం. మన యొక్క ఆత్మీయతను బలపరుచుకుందాం. మనం ఈ మాట చదువుకొని వాక్యం ముగించుకుందాం. 1 తెస్సలోనికలో ఉన్న ఈ సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. చూడండి, క్రీస్తు నుండి మృతులైన వారు మొదటి ప్రభు దిగి వచ్చి అలాగా మనల్ని లేపుతాడు. ఆ దినము కొరకు ఎదురు చూద్దాం. ఆ మీద సజీవులమై నిలిచి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘల మీద కొనిపోబడతాము. సదాకాలం ప్రభుతో కూడా ఉందము. కాబట్టి ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోరని. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మనము ఈ విశ్వాస జీవితంలో జీవించుట తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ఉచితమైన కృప ఉన్నది. ఆ కృపలో మనము సిద్ధపరచుకొని ఆయన మనలను ఆ దినమున లేపుదును అనే మాట కొరకు పరిశుద్ధంగా జీవిద్దాం. పరిశుద్ధాత్మతో నింపబడి కృపలో భద్రపరిచి ఒకరినొకరు ఆదరించుకునే ఈ దినాల్లో మనం ఉందాం. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. అయినా ఈ దినమున మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. అంత్య దినమున వారిని లేపుదును. నా గురించి, నా బిడ్డల గురించి, నా సంఘము గురించి మీరు మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఎవరైతే విశ్వాసులుగా ఉన్నారో
వారిని గురించి మీరు మాట్లాడేందుకు కృతజ్ఞతాభివందనాలు చెల్లించుకుంటున్నాను. స్వామి, మీరు మహాదేవుడు ఒకదా తండ్రి. అంత్య దినము వరకు అనగా మేము భూలోకములో ఉండినైనా నీవు మమ్మలను ఈ సృష్టిని స్వయన ఆ యొక్క మార్పు చెందే రోజు వరకునైనా మీ యొక్క శక్తితో కూడిన స్థితిగతులు దేవుని చిత్తమని మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. తద్వారా మా యొక్క విశ్వాస్యతను, నీతిని కాపాడుకుని క్రియలను జరిపించడానికి తండ్రి మమ్మలను ఆకర్షించారు. తద్వారా మీ యందు మిమ్మలను ఆత్మతో చూచి విశ్వసించాము. మామలను మీరు మీ యొక్క పరిశుద్ధాత్మతోనైనా మా బోధలతో మమ్మలను సిద్ధపరుస్తున్నారు. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మాతో మాట్లాడిన విధానానికి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఏ విధముగాను మేము నాయన మా యొక్క విశ్వాసతను కోల్పోకుండా నన్ను నిలబడి నిలకడగా ఉండే యోగ్యతను అనుగ్రహించినందుకు స్తోత్రాలు. సల్మాన్ వలె మేము పడిపోయే స్థితిలో మాకు ఉంచగా మీ కృపలో భద్రపరిచే యోగ్యతను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. మేమున్నది సాతాను సింహాసనము రాజ్యములు తండ్రి. అయినప్పటికీ మీరున్నారనే ధైర్యంతో మేము ఏ విధముగానైనా తొణకనైనా నీ యందు భయభక్తులు కలిగి జీవించే ప్రతి పరిస్థితి మాకు సిద్ధపరిచి స్థిరపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. తద్వారా నీ కొరకునైనా సిద్ధపరచబడినటువంటి పరిశుద్ధ సంఘముగా స్థిరపరచి క్రమపరచబడిన గాక. తద్వారా ఒక నూతనమైన సాక్ష్యము లోకములో అనుగ్రహించబడిన గాక. మీరు మహాదేవుడని ఒక అద్భుతమైన సాక్ష్యము మా ద్వారా మీరు చూస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కృపా సత్య సంపూర్ణమైన దేవా, మీ పాద సన్నిధిలో ప్రణమిలుతున్నాం తండ్రి. మీరు మాకు దేవుడిగా ఉన్నారని నూతనమైన అనుభవాలతో మమ్మల్ని నింపుతున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి కుటుంబాన్ని, ప్రతి విశ్వాసని నైనా మీ పాద సన్నిధిలో పెడుతున్నారు తండ్రి. తాకండినైనా ఆత్మతో తాకడినైనా ఆత్మశక్తిని దాయిచ్చేయడిన నూతనమైన అనుభవాలు నా బిడ్డలకు దాయిచ్చేయడిన రోజు రోజుకి వారిలో మార్పుని నేను చూడాలి నైనా. వారిలో నేను ఆత్మీయ అనుభవాలను చూడాలి నైనా. ఆత్మతో కూడిన శక్తి నేను నింపబడాలైనా. ఆత్మవరములతో నా బిడ్డలు నింపబడాలైనా. కృపావరములతో నా బిడ్డలు నింపబడాలైనా. నూతనమైన శక్తివంతమైన బిడ్డలుగా మీకు అతి సమీపమయ్యే బిడ్డలుగా స్థిరపరచబడి కృపలు భద్రపరచబడిన గాక. ఆత్మతో నింపబడిన జ్ఞానము నా బిడ్డలకు అనుగ్రహించబడిన గాక. అనేక మంది అన్యులకు సాక్షాత్మైన బిడ్డగా క్రమపరచబడిన గాక. మీరు శక్తివంతమైన దేవుడని నా బిడ్డలతో మీరు మాట్లాడుతున్నందుకు మీరును మేమును కలిసి ఉండి నీ యందును మీ యందును మేము ఉండి ఆ మాటను మేము స్థిరపరచుకున్నందుకు స్తోత్రాలు. నీ మాటలు చొప్పున జీవించే యోగ్యతను నా బిడ్డలందరికీ అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. స్వామి, మీరు నా బిడ్డలను నేను నూతనమైన అనుభవాలతో నింపుతున్నందుకు స్తోత్రాలు. వారి కుటుంబాలను ఆశ్చర్యకరంగా మార్చినందుకు స్తోత్రాలు. కుటుంబాల్లో ఉన్న ప్రతి చీకటిని యేసు నామములో విడుదల చేయబడును గాక. కుటుంబాల్లో ఉన్న ప్రతి బలహీన పరిస్థితులు, అనారోగ్యములు యేసు నామములో విడుదల చేయబడిన గాక. శక్తివంతమైన స్థితిగతులే అనుగ్రహించబడిన గాక. అనేక మంది బిడ్డలనైనా ఈ యొక్క కాలములో ఉద్యోగములు కోల్పోయిన వారు, ఆర్థికంగా వెనుకబడిన వారు, నైనా ఏ విధమైనటువంటి ఆర్థిక స్తోమత లేకుండా ఉన్న వారు ఉన్నారు నైనా. కనికరము చూపండి. వారి కొరకు మీరు సిద్ధపరిచిన నూతనమైన ఉద్యోగములు, వారి కొరకు మీరు సిద్ధపరిచిన ఆర్థిక స్తోమత స్థిరపరచబడి క్రమపరచబడి ఆశీర్వదకరంగా మార్చబడిన గాక. వారి జీవితములు నా దేవుడు గొప్పవాడని ఒక సాక్ష్యం అనుగ్రహించబడిన గాక. కుటుంబాల్లో సంతోషకరమైన దినములు ప్రకటించబడిన గాక. నా దేవుడు గొప్పవాడని వారి ద్వారా ఒక సాక్ష్యము అన్యులకు తెలిసే యోగ్యత అనుగ్రహించబడిన గాక. ఈ దినములలో జరుగుతున్న ప్రతి ఆందోళనకరమైనటువంటి ఆలోచనల నుండి నా బిడ్డలను విడుదల చేయబడిన గాక. విడుదల చేయబడిన గాక. మహాదేవుని మహాకృప సిద్ధీకరింపబడిన గాక. శక్తివంతమైన స్థితిగతులే అనుగ్రహించబడిన గాక. ఆత్మ కార్యములే జరిగించబడిన గాక. వారు యోచించిన ఉద్యోగములు అనుగ్రహించి నా దేవుడు గొప్పవాడని సాక్ష్యం ఇస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకో. తద్వారా వారి విశ్వాసతను, నీతిని మీపై నుంచి కొనసాగించే యోగ్యతలు భద్రపరచబడిన గాక.
అగ్ని కాంచెలు వారి చుట్టూ వారి కుటుంబముల చుట్టూ వచ్చినందుకు స్తోత్రాలు. వారి యజమానులతో మీరు మాట్లాడుతున్నందుకు కూడా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆయన రోగస్తులైనటువంటి బిడ్డలు ఉన్నారు, ఆయన ఆశీర్వదించండి, ఆరోగ్యాలు దాయిచేయండి. ఆయన మీ రక్తమును ప్రోక్షించండి, శుద్ధీకరించండి. నాయన మీ గాయపడిన శరీరం ద్వారా నా బిడ్డలకు ఇచ్చినటువంటి స్వస్థత స్థిరపరచబడి కృపలు భద్రపరచబడిన గాక, సంపూర్ణ స్వస్థులుగా స్థిరపరచబడిన గాక, ఈ వాగ్దానము క్రమపరచబడిన గాక. యెహోవా రాఫా అని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆయన అటు వాగ్దానాన్ని నీ కుమారుని యొక్క గాయముల ద్వారా మాకు స్వస్థతలో స్థిరపరిచినందుకు స్తోత్రాలు. ఒక నూతనమైన అనుభవాలతో నా బిడ్డలు నింపుతున్నందుకు స్తోత్రాలు చెల్లించు. పరిశుద్ధ శక్తితో నా బిడ్డలు నింపండి ఆయన, ఆర్థిక స్తోమతో నింపునందుకు స్తోత్రాలు. భార్యకును భర్తకును బిడ్డలకును తల్లిదండ్రులకు శాంతిని సమాధానాన్ని దాయిచేయండి. నేను ఒక నూతనమైనటువంటి కుటుంబ జీవితాలు నా బిడ్డలకు అనుగ్రహించి అద్భుతమైన శక్తివంతమైన కుటుంబాలుగా క్రమపరచి నూతన పరచబడిన గాక. పరిశుద్ధాత్మతో కుటుంబములు నింపబడిన గాక. అగ్ని కాంచెలు వారి చుట్టూ వచ్చినందుకు స్తోత్రాలు. ఒక సాక్షాత్మైన కుటుంబాలుగా స్థిరపరుస్తున్నందుకు స్తోత్రాలు. అతి త్వరలో యోచిస్తున్న బిడ్డలకు ఉద్యోగములు అనుగ్రహించబడిన గాక. వారి చదువులు ఉద్యోగములు అనుగ్రహించబడిన గాక. వారికి నైనా వివాహముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, వివాహములు జరిగించండి నాయన. నైనా వరుణుని వధుని విశ్వాసులను నా బిడ్డలకు దాయిచేయండి నాయన. తండ్రిగా మంచి కుటుంబ వ్యవస్థ నా బిడ్డలకు దాయిచేస్తున్నందుకు స్తోత్రాలు. ఈ ప్రాంతంలో పాల్గొన్న ప్రతి బిడ్డకు ఆశీర్వదకరమైన దినములు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. గర్భఫలముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు నైనా అనేక దినములుగా ప్రార్థిస్తున్నాం, మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఇచ్చిన బిడ్డలకు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను నైనా. వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క సంతానాన్ని బట్టి స్తోత్రాలు, ఆయన గర్భమును బట్టి స్తోత్రాలు, ప్రసవాలను బట్టి క్షేమాన్ని బట్టి కృతజ్ఞతలు. ఆరోగ్యవంతమైన బిడ్డలను ఆరోగ్యవంతమైన తల్లిదండ్రులుగా స్థిరపరచబడిన గాక. కృపా సత్య సంపూర్ణైన దేవుని మహోన్నతమైన కార్యములు వారి జీవితంలో జరిగించబడిన గాక. అదే రీతిగానైనా ఈ మధ్య కాలంలో అనేక మంది నైనా మా యొక్క ఆప్తులు మీ సన్నిధికి చేర్చబడి ఉన్నారు. ఆ కుటుంబాలకు ఆదరణగా ఇచ్చేయండి. వారికి నేను నూతనమైన అనుభవాలతో నింపడినైనా ఆయన వారి యొక్క భవిష్యత్తును మీరే క్రమపరిచే దేవుడు ఆయన. మీరు క్రమపరిచినందుకు స్తోత్రాలు. విశ్వాసతలు బిడ్డలను స్థిరపరచుకున్నందుకు స్తోత్రాలు. లోకాధికారి యొక్క బలం నుంచి వారిని తప్పించుకుంటున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మా పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని ఆశీర్వదించండి అయినా. ఈ కరోనా నుంచి విడుదల చేయండి అయినా. అదే రీతిగా అయినా మీరు గొప్ప దేవుడు ఆయన. పరిపాలన చేయడానికి అధికారులకు అధిపతులకు జ్ఞానము వివేకము దాయిచ్చేయండి, క్షేమాన్ని దాయిచ్చేయండి, ఆత్మజ్ఞానము దాయిచ్చేయండి. సంఘ కాపర్లు బోధకులు అనేక మంది సువార్థికులు ఉన్నారు తండ్రి. వారి ప్రార్థనలు మీరు వింటున్నందుకు స్తోత్రాలు. తద్వారా లోకములో ఉన్నటువంటి అపవాదిని బంధించి మీ యొక్క పరిపాలనమైన కార్యములు ఒక దినమని మేము చూస్తున్నందుకు స్తోత్రాలు. అది అతి త్వరలో మాకు ఇస్తున్నందుకు స్తోత్రాలు. మేము అతి తీపి కబుర్లు మీరు అతి త్వరలో మేము రేపటి దినమని వింటున్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మహోన్నతుని మహాదేవుని మహాశక్తి ప్రజలందరిపై సిద్ధపరచబడి స్థిరపరచబడి అనుగ్రహించబడిన గాక. మహోన్నతుని మహాదేవుని మహాకృప భద్రపరచబడిన గాక. ఆత్మదేవుని శక్తివంతమైన స్థితిగతులే అనుగ్రహించబడిన గాక. మహాదేవా యవనస్తులను ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి, అపవాది నుంచి ధైర్యం వేయండి. చిన్న బిడ్డలకు ఎదుగుదల జ్ఞానం వివేకము దాయించండి. వృద్ధులకు మీరు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి స్తోత్రాలు, ఆదరణ బట్టి స్తోత్రాలు. వారి యొక్క బిడ్డలకు నైనా ఏ ప్రాంతాల్లో ఉన్నారు తండ్రి, అనేక దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు, అక్కడ కూడా కరోనా ఉన్నది. ఆ దేశాల్లో నాయన వారికి క్షేమాన్ని దాయించండి. అమెరికా దేశం, ఆస్ట్రేలియా దేశము, ఇంగ్లాండ్ దేశము, నైనా కువైట్ దేశము, గల్ఫ్ దేశములు, యూరోపియన్ కంట్రీస్, అదే రీతిగా ఏషియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, అనేక ఖండాల్లో ఉన్నారు తండ్రి. వారికి క్షేమాన్ని ఇచ్చినందుకు, ఆదరణ ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. కృపా సత్య సంపూర్ణ అతి త్వరలో సంఘంలో ఆరాధన చేసి ఆత్మీయతో కూడిన ప్రతి పరిస్థితి స్థిరపరచబడి క్రమపరచబడిన గాక. నూతనమైన అనుభవాలతో నా బిడ్డలను నింపుతున్నందుకు స్తోత్రాలు. మీ కృపలో భద్రపరుస్తున్నందుకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన సంఘాన్ని బట్టి, మీరు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి కృతజ్ఞతలు. బిడ్డలందరినీ ఆశీర్వదకరంగా మార్చుకున్నందుకు స్తోత్రాలు. మీరు ఇచ్చినటువంటి కుటుంబాన్ని ఆత్మీయతో బలపరుస్తున్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభులు తన కుమారుని యేసు నామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నా తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక.
మా అనుదినాహారము మాకు దాయిచ్చేయండి. మనల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. శోధనుడితే కీడు నుండి రక్షించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభులు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము చేరిన ప్రతి బిడ్డకును, ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి ఆరాధనలో పాల్గొనే ప్రతి ఆత్మకును, విశ్వాసకుని ఆత్మదేవుని యొక్క శక్తి, కృప, దయ, కనికరము సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపి నేటి విజ్ఞాపనను సమాధానం ఇచ్చిన దేవుడు లోకములో ఉన్నటువంటి కరోనా నుండి విడుదల చేసి క్షేమమును, ఆరోగ్యమును దాయిచేసిన దేవుడు సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపబడును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. విష్ యు ఆల్ ది బెస్ట్. God can take the wonderful things in your lives. God is going to do wonderful things. God bless you. God bless you.